హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియోని అయితే మనమైతే ఇన్ఫినిక్స్ GT30 ఉన్నది కదా. దాంట్లో అయితే మనమైతే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫోన్ డిజైన్ అయితే బాగున్నది మరి, స్పెషల్గా అయితే డిజైన్ అయితే చూడడానికి అయితే బాగున్నది మరి. ఇంకా ఇదైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం మరి. ఇదే మనకి ఇన్ఫినిక్స్ GT30 ఫోన్ అయితే చూడడానికి అయితే డిజైన్ అయితే బాగున్నది మరి. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ అయితే వేరే లెక్కిచ్చిల్లు మరి. డిజైన్ బాగున్నది మనకి. లైట్లు కూడా వెలుగుతాయి మరి. బ్యాక్ సైడ్ అయితే మనకైతే 6.78 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. LTP ప్యానల్ ఇది అయితే మనకి. ఇంకా దీంట్లో 4500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది మనకి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మనకైతే సెట్టింగ్స్లో మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నది కదా. దీంట్లో అయితే మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఇవన్నీ అయితే ఉన్నాయి మనకైతే. దీంట్లో ఏది కావాలనుకుంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నది అయితే పెట్టుకుని అయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మరి. ఇంకా ల్యాండ్స్కేప్ డిస్ప్లే అయితే ఉన్నది. అంటే ఇట్లా అడ్డం అయితే పెట్టినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ అయితే ఇట్లనైతే వెలుగుతుంది మరి. ఇది కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బాగున్నది మరి. ఇదైతే ఆప్షన్ అయితే మనకైతే దీంట్లోనైతే మనకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఏదైనా ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టైం ఇట్లా సెట్ చేసుకోవాలని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ లైట్ అయితే మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మరి. దీంట్లోకి అయితే రావాలి మరి. వచ్చేసి మనమైతే ఇక్కడైతే బ్యాక్ సైడ్ లైట్ అయితే మనకైతే చాలా ఉన్నాయి మరి. ఇలా అయితే పార్టీ మోడ్ అయితే ఉన్నది. ఇది ఆన్ చేసుకుంటే ఇట్లా అయితే వెలుగుతాయి మరి. అంటే ఎట్లా వెలగాలి, ఏ విధంగా వెలగాలో అనేది మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్కి, షూటింగు, ఫ్లాష్, మ్యూజిక్, ఫ్లిప్ టు అట్లా వాటన్నిటికైతే మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా గేమింగ్కి అయితే మనకైతే సపరేట్ ట్రిగర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇవి రెండు అయితే మనమైతే సెట్ అయితే చేసుకోవాలి. ఫైర్ బటన్ మీద, కోప్ మీద అయితే సెట్ అయితే చేసుకోవాలి మనమైతే. ఇంకా దీంట్లో MediaTek Dimensity 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. BGMI అయితే స్మూత్ ప్లస్ 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది మరి. దీంట్లో అయితే షూటర్ బటన్ అయితే ఇచ్చిల్లంటే దీంతో అయితే మనం అయితే చెప్పిన ఇంతసేపు వీటిని సెట్ చేసుకొని మనమైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు మరి. ఇవైతే బాగా యూజ్ అయితే గేమ్ ఆడేటోళ్ళకి అయితే బాగానే ఉన్నది రెస్పాన్స్ అయితే. ఇట్లా నొక్కుడుతోటే మనకైతే పని అయితే చేస్తానే. ల్యాగ్ అయితే ఏం లేదు మనకైతే. ఇంకా వీటితో వేరే ఆప్షన్స్ కూడా మీరైతే సెట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో స్టోరేజ్ అయితే మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. గేమింగ్ అసిస్టెంట్ కూడా ఉన్నది. దీంట్లో మనకి చాలా మూడ్స్ అయితే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మూడ్ అట్లాంటి మూడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే మనకి GT ట్రిగర్ మోడ్ ఉన్నది. ఇంతసేపు చెప్పినా కదా అవే ట్రిగర్ గురించి వెళ్ళి. ఇంకా దీంట్లో అయితే ఈ స్పోర్ట్ మోడ్ అయితే ఉన్నది. ఇది కూడా మీరైతే ఆన్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇంకా నెట్వర్క్ ఆప్టిమైజేషన్ అయితే ఉన్నది. అది కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇంకా బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నది. అంటే డైరెక్ట్ మనమైతే మదర్ బోర్డ్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకొని గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఫోన్ అయితే హీట్ ఎక్కదు. ఇంకా 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఇంకా AI ఛార్జింగ్ ప్రొటెక్షన్ అయితే ఉన్నది. బ్యాటరీ అండ్ పవర్ సేవింగ్లోకి వచ్చేసి మనకి ఇక్కడైతే బ్యాటరీ హెల్త్ అనేది ఉన్నది. దీని లోపలికి అయితే రావాలి మరి. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే 80% వరకు అయితే మనకైతే ఛార్జింగ్ అయితే ఫాస్ట్ అవుతుంది. మిగిలిన 20% అయితే స్లోగా అయితే ఆప్టిమైజ్ చేసి అవి అయితే అవుతుంది మరి. ఇంకా దీంట్లో అయితే కస్టమ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. అంటే మనమైతే 80% వరకు లిమిట్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే 90% వరకు లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. అట్లా లిమిట్ అయితే పెట్టుకొని ఆడుకోవచ్చు. ఇంకా దీంట్లో స్పీకర్స్ అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. DTS సపోర్ట్ కూడా ఉన్నది మనకి. దీంట్లో అయితే మనకి XOS 15 మీద రన్ అవుతుంది. Android 15 మరి ఫోన్ అయితే మనకి. UI అయితే బాగానే ఉన్నది మరి. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. UIలో అయితే కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంటుంది. డిలీట్ అయితే చేసుకోవాలి మరి. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మనకి ఈ ఫోన్లోనైతే. ఫింగర్ ప్రింట్ ఎఫెక్ట్ అయితే ఉన్నది. అది చేంజ్ చేసుకోవడం కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు మీరైతే. ఇక్కడికైతే వచ్చేసి మీరైతే సింపుల్గా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. డైనమిక్ అన్లాక్ ఎఫెక్ట్స్లోకి అయితే వచ్చేసి అదైతే చేంజ్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ యానిమేషన్, ఇంకా డైనమిక్ బార్ కూడా ఉన్నది మనకి. అంటే మనకి ఇదైతే దీన్ని కూడా మనమైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. స్పెషల్ ఫీచర్లోకి వచ్చేస్తే మనకైతే ఇదైతే దొరుకుతుంది డైనమిక్ బారు. దీన్ని అయితే మనమైతే ఫేస్ అన్లాక్కి, కాల్స్కి అట్లనైతే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు, ఇట్లా ఫోన్ వచ్చేటప్పుడు, ఇట్లా దేనికంటే దానికైతే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. దేనికైతే అద్దాన్ని కూడా మీరైతే ఆఫ్ కూడా చేసుకోవచ్చు మరి. మీ ఇష్టం. ఇంకా అదైతే బాగున్నది మరి. ఆన్ చేసుకొని వాడుకోండి మరి. ఇంకా నెట్వర్క్ అసిస్టెంట్లోకి అయితే వచ్చేసి ఇక్కడైతే మనకైతే దీన్ని అయితే ఆన్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు నెట్టును మన ఫోన్లో నెట్టును వైఫై అయితే రెండు కలిసి ఫోన్ అయితే వాడుకొని ఇంకా బెస్ట్ స్పీడ్ అయితే ఇస్తుంది మనకైతే ఫోన్ అయితే. ఇంకా ఆటో కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. ఇదైతే ఇన్ఫినిక్స్ డైరెక్ట్ తోటి వస్తుంది కాబట్టి మీకైతే అనౌన్స్మెంట్ అయితే ఏముండదు కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు అయితే. ఇది కూడా ప్లస్ పాయింట్ మనకి. ఇంకా క్లియర్ వాయిస్ కూడా ఉన్నది. ఆన్ చేసుకుంటే కొంచెం వాయిస్ అయితే క్లియర్గా అయితే రికార్డ్ అవుతుంది. ఇంకా క్లౌన్ కూడా వేసుకోవచ్చు మనకి. ఎక్స్ క్లౌన్ ఉన్నది. ఫేస్బుక్ ఉన్న ఇన్స్టాగ్రామే ఉన్నది మరి. దీంట్లో అయితే మీరైతే క్లౌన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన యాప్స్ అయితే చూపిస్తలేదు మరి. ఏమైతే ముందు అప్డేట్లో చూపించచ్చు మరి. ఇంకా యాప్ లాక్ ఉన్నది.
ఎక్స్ హైడ్ ఉన్నది, చాలానే ఉన్నాయి ఇందులోనైతే మనకైతే. మీకైతే ఇక్కడ ఉన్న ఫీచర్స్ అనేది వాడుకోవచ్చు. ఇంకా బ్లాంక్ డేటా అయితే ఉన్నది, అంటే మనమైతే మన డేటా అనేది సేవ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, అదైతే డేటాని అయితే అడుగుతుంది కదా, డూప్లికేట్ డేటాని అయితే ఇస్తుంది మనకి అది ఆన్ చేసుకుంటే. ఇంకా కీబోర్డ్ అయితే ఉన్నదంటే మన నెంబర్స్ అయితే అడిట్ చేసి అయితే చూపిస్తుంది అదైతే. ఇంకా ఇదైతే ఉన్నది మనకి, అంటే మనకి ఎక్కడ కావాలో అక్కడనైతే ఇదైతే పెట్టుకుని అట్లా చూసుకోవచ్చు. మీదంతా బ్లాక్ స్క్రీన్ అయితే అవుపిస్తుంది. పక్క నుంచి ఎవరైనా చూస్తా అంటే ఇదైతే మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు మరి. ఇంకా ఇదైతే ఆన్ చేసుకుంటే మనకైతే పవర్ అయితే ఆఫ్ చేసేటప్పుడు అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది మరి ఫోన్ అయితే మనకైతే. అంటే దొంగ వాళ్ళని ఎత్తుకపోయినప్పుడు పవర్ ఆఫ్ చేయకుండా అయితే ఇదైతే యూజ్ అయితే అవుతుంది మనకైతే. తొందరనైతే దొంగనైతే పట్టుకోవచ్చు. ఇంకా అన్లాక్ క్యాప్షన్ అయితే ఉన్నది, ఇంకా థీఫ్ అలర్ట్ ఉన్నది. అంటే మనకైతే ఇదైతే మనకైతే ఛార్జింగ్ తీసేదితోటే మనకైతే దొరుకుతుంది మరి దొంగనైతే. ఇంకా దీంట్లోనైతే మనకు పౌచ్ అయితే ఉన్నది, పౌచ్ అయితే ఇచ్చిళ్ళు, ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇచ్చిళ్ళు ఫ్రంట్ అయితే మనకి. ఇంకా IP64 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు ఫోన్లోనైతే మనకైతే. ఫోన్ డిజైన్ అయితే బాగున్నది మరి. ఇంకా ఇవి కీస్ కూడా బాగానే ఉన్నాయి మనకి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని బాయ్ గాయ్స్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్.